నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో అండ్ పర్టికులర్గా మనీ అట్రాక్షన్ త్రూ హౌస్ అనేది ఎపిసోడ్ 3 కూడా అడిగారు చాలామంది. అంటే మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే హౌస్ ఏ విధంగా ఉండాలి అనేది. శివ ఓం. మనకు హౌస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కడ ఏ దేశం ఎగినా ఎందుకు కాలు ఎడిగినా ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏం జాబ్ చేసినా ఆఖరికి రావాల్సింది ఎక్కడికి? ఇంటికి రావాలి. కాబట్టి ఎంత కష్టపడినా ఎంత ఇది చేసినా సేద తీరాల్సింది ఎక్కడ అంటే రెస్ట్ తీసుకోవాల్సింది ఎక్కడ? ఇంటి దగ్గర. ప్లస్ మన వంశము వృద్ధి చెందేది ఎక్కడ? ఇంటి దగ్గర పిల్ల పాపలతో. కాబట్టి సుఖము అనేది సంతోషానికి మారు పేరు ఇల్లు. కాబట్టి అటువంటి ఇంటికి 3 ఎపిసోడ్స్ ఏంది 30 ఎపిసోడ్స్ చెప్పినా ఇది లేదు. ఎందుకనంటే అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు అప్లై చేసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇక్కడ ప్రాస్పరిటీ, లక్, తర్వాత మనం సంపదను అట్రాక్ట్ చేయడానికి చెప్పుకునే పాయింట్స్లో నార్త్ సైడ్ ఏవైతే కిటికీలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఎప్పుడు ఓపెన్ పెట్టాలి అని అనుకున్నాం. వాటికి ఎల్లో కలర్ కర్టన్స్ వేయాలి. ఎల్లో కలర్ కర్టన్స్ వేస్తే అది ప్రాస్పరిటీ అట్రాక్ట్ అవుతుంది, లక్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా మనకు సంపద అనేది వృద్ధి చెందుతుంది అన్నట్టు. అదే రకంగా ఎప్పుడైతే ఈ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేయవలసినవి కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇన్ని చేస్తున్నాం కదా సార్, మరి నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది అని మీరు అడగవచ్చు. ఎందుకనంటే మనము బయటికి వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్తో మీట్ అవుతాం. ఒక్కొక్కడి మాట, ఒక్కొక్కడి వ్యవహారం మంచిగా ఉంటుంది, ఒక్కొక్కరిది మంచిగా ఉండదు. కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్తో మనము మీట్ అయినప్పుడు మీకు తెలియదు కానీ వాళ్ళకి సంబంధించిన నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే మనం అడవిలో కాదు కదా, సొసైటీలో ఉంటున్నాం, రకరకాల మనుషులతో ఉంటున్నాం. అందులో వాళ్ళు ఈవిల్ థాట్స్ అంటే వాళ్ళ మైండ్లో కొన్ని క్రూరమైన ఆలోచనలు ఇటువంటివి ఉండొచ్చు. తర్వాత మన మీద కుళ్ళుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరి నెగిటివ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, వైబ్రేషన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, 100% ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి అలా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పాజిటివ్గా ఛార్జ్ అవుతూనే ఉండాలి. నెగిటివిటీ పెంచుకుంటే కిందకి వెళ్ళిపోతారు, అంటే నష్టం, బాధలు, తర్వాత ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. అవన్నీ రాకూడదని అంటే ఇవి మనం నిరంతరం చేస్తూనే ఉండాలి. ఇట్స్ అండ్ సైకిల్, డైలీ వైజ్గా మనం చేస్తూనే ఉండాలి. ఒకసారి చేస్తే ఇంకా మనం ఆపేద్దామని అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రకంగా డైలీ నెగిటివిటీని బయటకు పెట్టే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే అందరికీ తెలిసి ఉంటుంది, సాంబ్రాణి. చాలా వరకు చూసే ఉంటారు. ఈ సాంబ్రాణి అనేది ఒరిజినల్ది తీసుకోవాలి. బయట దొరికే కొన్ని ఇవి దొరుకుతాయి కెమికల్స్, ఊరికేస్తేనే పొగ వస్తుంది. బయట ఉంటారు కదా, పొగ వస్తే చూసి చేస్తుంటారు బాబాలు. అలాగా కాదు, ఒరిజినల్గా సాంబ్రాణి అనేది ఇట్స్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్. అరబ్లో అక్కడ కొన్ని గనులు ఉన్నాయి. ఆ గనులు తవ్వినప్పుడు వస్తుంది ఒకటి, తర్వాత కొన్ని మొక్కల నుంచి కూడా తీస్తారు సాంబ్రాణి. అలాగా తీసిన ఒరిజినల్ దానికే మనకి నెగిటివిటీని పాలదోరే ఎఫెక్ట్ ఉంది. ఉత్త పొగ పెడితే ఏమీ కాదు, కళ్ళకు మంట వస్తుంది తప్ప ఏమీ కాదు. కాబట్టి మీరు అటువంటి దాన్ని ఎప్పుడు వేయాలి? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈవినింగ్ సన్సెట్కు తర్వాత కరెక్ట్గా సన్సెట్కు ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉండాలి. సూర్యుడు అస్తమించే టైంలో ఇది వేస్తే వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే. ఎందుకనంటే సూర్యుడు అని అంటానే ఎనర్జీ. ఎప్పుడైతే సూర్యుడు పైకి వస్తాడో అన్ని జీవరాశులు మేలుకుంటాయి. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అన్ని జీవరాశులు పాజిటివ్ అన్ని గూట్లకు చేరుకుంటాయి. కానీ సూర్యుడు అస్తమించే టైంలో పైకి వచ్చే వేరేవి కూడా ఉంటాయి, అవే ఈవిల్ ఎనర్జీస్ అని అంటే నెగిటివ్. ఎందుకనంటే ఎప్పుడైతే పాజిటివిటీ వెలుగు అనేది పోయిందో చీకట్లోనే ఎక్కువ దుష్టశక్తులు తర్వాత వేరేవన్నీ అప్పుడే రావడం జరుగుతుంది. మరి అటువంటి వాటిని పారద్రోలే శక్తి, కంటికి కనబడని మనకు నెగిటివిటీని కూడా పారద్రోలే శక్తి దీటుకుంది. మరి అది ఎప్పుడు వేయాలి? అవి వచ్చే టైంలో వేయాలి, వేరే టైంలో వేస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి అవి న్యాచురల్గా చీకటి పడినప్పుడు అవి మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో ఈ సాంబ్రాణి వేస్తే సూపర్గా పనిచేస్తుంది. ఓకే. కాబట్టి కంపల్సరీగా డైలీగా మీరు అది వేయాలి. లేపాక్షి అటువంటి స్టోర్లో అయితే కొన్ని ఒరిజినల్గా దొరుకుతాయి. ఒరిజినల్ సాంబ్రాణి మీరు ఎంత వేసినా కళ్ళకు మంట పట్టదు. ఇదొక్కటే మీకు గుర్తు. కాబట్టి అప్పుడే మనకు ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఆ రకంగా. ప్లస్ ఇంట్లో ఎప్పటికీ కూడా ఐశ్వర్యం తరగకూడదనంటే ఆ ఇంట్లో దీపము వెలుగుతూ ఉండాలి. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం. మార్నింగ్ మీరు పెట్టినా పెట్టకపోయినా ఈవినింగ్ చీకటి పడిన తర్వాత ఎవరైతే దీపం పెడతారో ఆ ఇంట్లో ఐశ్వర్యం ఎప్పుడు తరగదు. ఓకే. కాబట్టి
దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే ఒక దీపంలోనే మనకు భగవంతుడు ఉంటాడు. మరి అటువంటి భగవంతునికి మనం దీపం పెట్టినప్పుడు వాళ్ళను ఆశీర్వదించినట్టు లెక్క. భగవంతుడు ఊరికే రాడు కదా, ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి మనకున్న బాధలన్నీ చీకటిని, దీపం వెలుగు చీకటిని పారద్రోలినట్టు మనకు ఉన్న కష్టాలను, మనకున్న నెగిటివిటీ, మనకున్న వీటిని అన్నిటినీ ఈ దీపం అనేది పారద్రోలుతుంది. కాబట్టి ఈవినింగ్ పూట కంపల్సరీగా మీరు దీపం పెట్టాలి. ఏ నూనెతో, ఎక్కడ, ఏమిటి అనేది ఏం లేదు, ఎక్కడైనా ముందు మీరు దీపం పెట్టాలి. అందుకే మీరు చూశారు చాలామంది చర్చిల్లో ఏం పెడతారు, క్యాండిల్స్ పెడతారు. వాటి అర్థం కూడా అదే. కాబట్టి ఎక్కడైనా దర్గాల్లో కూడా క్షమ అని వాళ్ళు కూడా వెలిగిస్తారు. ఎవరైనా కూడా దీపానికి విలువ ఇస్తారు. దీపం అంటేనే అది ఒక ఎనర్జీ, ఆ రకంగా అన్నట్టు. కాబట్టి ఇది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఏ ఇంట్లో ఐశ్వర్యం తరిగిపోతుంది, ఏ ఇంట్లో డబ్బులు అనేది నిలబడకుండా పోతాయి, ఎక్కువ బాధలు నష్టాలు ఉంటాయనంటే, ఏ ఇంట్లో అయితే ఆడపడుచు అంటే ఆడవాళ్ళు కంటిలో నీరు పెట్టుకోకూడదు. అంటే ఆడవాళ్ళు బాధపడకూడదు. తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కంట్లో తడి పెడుతున్నారంటే వాళ్ళు బాధల్లో ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే భార్య బాధల్లో ఉంది, కంట్లో తడి పెడుతుందంటే శుక్రుడు బాధవుతాడు. శుక్రుడు ఈజ్ నథింగ్ బట్ సుఖానికి, డబ్బుకు, ఐశ్వర్యాన్నిటికీ, ప్లస్ మాకు డాక్టర్లకు కూడా శుక్రుడు అనుకూలం ఉండాలి. కాబట్టి ఈ శుక్రుడు ఎప్పుడైతే దెబ్బతిన్నాడో ఆయన వెంట అన్నీ దెబ్బతింటాయి. ఐశ్వర్యం తగ్గిపోతే అప్పులు వస్తాయి, అప్పులతో పాటు బాధలు వస్తాయి, బాధలతో పాటు నష్టాలు వస్తాయి. కాబట్టి ఈ రకంగా దెబ్బతింటాడు. కాబట్టి ఎప్పటికీ కూడా ఏ ఇండ్లు ఎవరు హ్యాపీగా ఉండదలుచుకుంటారు అని అంటే, ఎవరైతే వాళ్ళ ఇంటి ఇళ్ళాలకి కావాల్సినవన్నీ సమకూరుస్తారో, అది నెలకు తగిన కిరాణా కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అలంకరణ కావచ్చు, వాళ్ళకు ఎప్పుడు సుఖంగా పెట్టాలి. వాళ్ళ కంట్లో ఎప్పుడు నీరు ఉండకూడదు. అంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ సమకూర్చాలి. అవి అత్యాశ అయితే మీరు ఆలోచించవచ్చు, కానీ జనరల్గా బేసిక్ నీడ్స్ ఉంటాయి కొన్ని, కంపల్సరీ అవి ఇవ్వాలి. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అర్థం. ఇప్పుడు చాలామంది ఉంటారు, రోజంతా కష్టపడి వచ్చి వాళ్ళు ఇండ్లు జీవనం సాగిస్తుంటే పోయి వాళ్ళని కొట్టేసి వాళ్ళ డబ్బులు తీసుకొని పోయి తాగి తగలేస్తుంటారు. అటువంటి ఇండ్లు చూడండి ఎట్లా ఉంటాయి అసలు. ఎప్పటికీ ఇది ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆడవాళ్ళను, ఎస్పెషల్లీ తల్లి కానీ, భార్య కానీ, చెల్లెలు కానీ, వాళ్ళను విసిగించకూడదు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఉండకూడదు. ఆ కళ్ళల్లో నీళ్ళు ఉంటే ఆ మరుక్షణమే లక్ష్మీదేవి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. చాలా వాళ్ళకు అఫెక్షన్ అన్నట్టు. లేడీస్ కంట్లలో నీళ్లు కనపడిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, మరుక్షణమే వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి ఉండకూడదు. మరి పెంచుకోవాలంటే ఏం చేయాలి ఐశ్వర్యం అని అంటే, మా మౌషి బువ అని అంటే తల్లి తర్వాత, తల్లి తర్వాత పుట్టిన వాళ్ళు మనకేమవుతారు, పెద్దమ్మ, పెద్దవాళ్ళు అయితే పెద్దమ్మ, చిన్నవాళ్ళు అయితే చిన్నమ్మ, వాళ్ళు తర్వాత మనకు అక్కగారు. ఇప్పుడు ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత అక్క వాళ్ళు సెటిల్ అయింటారు, వాళ్ళకు కంపల్సరీగా ఇయర్లీ వన్స్ లేదా ట్వైస్ 2 సార్లు కానీ వాళ్ళకు పిలిపించి ఇంట్లో వాళ్ళకు తృప్తిపరచాలి. వాళ్ళను తృప్తిపరిస్తే ఏం చేయాలి, వాళ్ళకు కంపల్సరీగా బట్టలు, వాళ్ళకు బహుమతులు అవి ఇవ్వాలి కంపల్సరీగా. కాబట్టి ఇవి ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆశీర్వాదం ఎవరైతే తీసుకుంటారో, ఎస్పెషల్లీ సిస్టర్స్ వాళ్ళకి, మనం ఎంత బీదరికంలో ఉన్నా ఎంత ఉన్నా, మాకు ఒక మామ ఉండేవాడు, చిన్నప్రెడ్డి ఆయన పేరు. ఆయన పండగలు వచ్చినప్పుడు అయితే అప్పు చేసి తీసుకొచ్చి మా అమ్మకు చీర అన్ని పెట్టేవాడు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం, అదేంటి నీ దగ్గర లేదు కదా అని చెప్పేసి. మా అమ్మ ఒక్కతే, మొత్తం 5 మందిలో ఒక్కతే మా అమ్మ. 4 అన్నదమ్ములు వాళ్ళు, ఒక తమ్ముడు, 3 అన్నవాళ్ళు. ఆమె మాట జవదాటనే వాళ్ళే లేరు. ఎవరైతే అలా చేశారో వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చారు. 30-40 ఎకరాల పొలాలతో, పాడి పంటలతో హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇంటి ఆడపడుచును బాగా చూసుకుంటారో వాళ్లకు లక్ష్మీదేవి అంత ఇష్టపడుతుంది. అంటే అంత వాళ్లకు లక్ అండ్ ప్రాస్పెరిటీ, ధనం అనేది వస్తుంది. మీరు వేరేవేమీ ఆలోచించొద్దండి. వాళ్ళతో గొడవ పడ్డారా, వాళ్ళు మనకు మంచి చేశారా, వాళ్ళు ఏమైనా మీకు ఇచ్చారా, ఇది ఎప్పుడు ఇవ్వద్దండి. మీకు మేక్ అన్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్, తీసుకునే హ్యాబిట్ తర్వాత ముందు ఇవ్వడం నేర్చుకోండి. మీకు ఇచ్చిన వాడికే ధనము అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో ఆడపడుచు కంట్లో నీరు ఉండకూడదు. షూర్. కాబట్టి సాధ్యమైనంత వరకు, ఒకవేళ మీరు ఇంతవరకు ఎవరినైనా బాధ పెట్టుంటే ఇమ్మీడియట్గా ఈ వీడియో చూశాక మేక్ ఏ కాల్, వాళ్ళకు ఫోన్ చేసి సారీ చెప్పండి. తర్వాత వాళ్ళను ఒకరోజు ఇంటికి పిలిపించి వాళ్ళను తృప్తిగా వాళ్ళకు ఒక చీర పెట్టడం, అవి ఉంటాయి కదా ఫంక్షన్స్ అవి చేసేది, అది కంపల్సరీగా పెట్టండి. కంపల్సరీగా అది చేయాలి. ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడల్లా వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అనంతంగా డెవలప్ అవుతారు. కాబట్టి వాళ్ళకు లోటు అనేది ఉండదు. అనంటే వాళ్ళు నష్టపోరు ఎప్పటికీ. వాళ్ళ ఆశీర్వాదం అనేది ఆ రకంగా కంపల్సరీగా ఉంటుందన్నట్టు. వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో సార్, మనీ అట్రాక్షన్ కానీ, అంటే మనీ మెడిటేషన్ కానీ, మనీ పవర్ కానీ,
అండ్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి కానీ మనీ అఫర్మేషన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ప్రతి వీక్ క్లాసెస్ జరుగుతున్నాయండి. మీరు కింద కనపడిన స్క్రోలింగ్ మీద నంబర్లకు మీరు కాల్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ మీద మీకు అవసరం ఉందో చెప్పేసి ఆ సబ్జెక్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ప్లస్ అలాగే మనీతో ఇబ్బంది పడేవాళ్ళు, ఎక్స్ట్రా మాకు దాన్ని సంపాదించిందంతా దానికే సరిపోతుంది, లేదా లోటు బడ్జెట్లో ఉంది, అప్పుల్లో ఉంది అని అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనము స్పెషల్గా బిఎంఈటీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నంబర్కు కాల్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు ఇస్తారు. ఎక్స్ట్రా సంపద కావాలనుకున్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వండి. అఫర్మేషన్ ఏం చెప్తున్నారండి వీడియోకి? అఫర్మేషన్ వచ్చేసి హౌస్ గురించి, మనం హౌస్ నీట్నెస్ ఇవి చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి అఫర్మేషన్ వచ్చేసి హౌస్ గురించి చెప్పుకోవాలి. ఇంటి నుంచి ప్రాస్పెరిటీ బాగా కావాలనుకున్న వాళ్ళు ఈ చెప్పినవన్నీ ముందు ఫస్ట్ పాటించాలి. కాబట్టి మన మనసు కూడా ఎప్పుడు బాగుంటుంది, ఇంట్లో బాగా నీట్గా అన్నీ ఉన్నప్పుడు బాగుంటుంది. కాబట్టి ఈ అఫర్మేషన్ కూడా సక్సెస్ అవ్వాలంటే ముందు నీట్గా ఉండాలి. కాబట్టి నీట్గా పెట్టిన తర్వాత అఫర్మేషన్ ఏం చెప్పుకోవాలని అంటే, నేను ఉంటున్న ఈ ఇల్లు నాకు అనంతమైన ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. సో మీరు కనుక 19th కార్తీక పౌర్ణమి రోజు ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంటిలిపాది ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అంటే ఆ రోజు పవర్ మెడిటేషన్లో మీరు అందరూ పాల్గొనవచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఒక చిన్న వీడియోలో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాని నుంచి ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ త్రూ మీరు అందరూ పాల్గొనవచ్చు వీడియోలో. అండ్ 30th అయితే వైజాగ్లో క్లాస్ ఉంటుంది. సో బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మనీ అఫర్మేషన్స్, విజువలైజేషన్, మనీ సూత్రకు సంబంధించిన టెక్నిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ బిఎంఈటీ ప్లాట్ఫామ్ గురించి ఎవరెవరైతే ఏ రకాలుగా వాళ్ళకు ఉండేటువంటి ఐడియాస్ని కనుక షేర్ చేస్తే దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎలా బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి అండ్ ఏ విధంగా పట్టుకోవాలి అనేటువంటి గైడెన్స్ కూడా ఆ ప్రోగ్రాంలో మీకు ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.